పట్నం నరేందర్ కస్టడీపై కాసేపట్లో కొడంగల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లగచెర్ల ఘటనలో పట్నం ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాస్వర్డ్ చెప్పేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిరాకరించారు. అయితే ఇప్పటికే పోలీసులు కాల్ డేటాను న్యాయస్థానానికి సమర్పించారు. పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి అనుమతిస్తే ఫోన్ డేటా విశ్లేషిస్తామన్న పోలీసులు చెబుతున్నారు. పట్నం నరేందర్ కస్టడీపై కాసేపట్లో కొడంగల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లగచెర్ల ఘటనలో పట్నం ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాస్వర్డ్ చెప్పేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిరాకరించారు. అయితే ఇప్పటికే పోలీసులు కాల్ డేటాను న్యాయస్థానానికి సమర్పించారు. పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి అనుమతిస్తే ఫోన్ డేటా విశ్లేషిస్తామన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి సమర్పిస్తారా లేదా అన్నది నేడు తేలనుంది. మరోవైపు లగచెర్ల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో గత కొద్ది రోజుల నుంచి పట్నం నరేందర్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. ఆయన హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కూడా కొట్టివేయడంతో కొడంగల్ కోర్టు తీర్పుపైనే ఉత్కంఠ నెలకొంది.